ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనందరం నీళ్లు త్రాగే విషయంలో ఒక క్రమశిక్షణ చెప్పుకుని ఆచరిస్తూ ఉన్నాం. ఇంతకుముందు మనందరికీ తినేటప్పుడు దాహం వేసేది. టిఫిన్ తినేటప్పుడైనా భోజనం చేసేటప్పుడైనా. తినేటప్పుడు ఎందుకు దాహం వేసింది అంటే, దాహం తీర్చకుండానే మీరు తిన్నారు కాబట్టి తినేటప్పుడు దాహం వేసింది. సింపుల్ లాజిక్ ఇది. ఇప్పుడు పొట్ట నిండా ఆహారం తిన్నాక ఆకలేస్తుందా చెప్పండి? ఆహారం లేనప్పుడు ఆకలేస్తుంది. ఆహారం తిన్నాక ఆకలి పోతుంది కదా, ఆకలి పోతుంది, ఆకలి తీరుతుంది. కానీ పొట్ట నిండా తిన్నాక ఆకలి వేయదే. దాహం ముందే తీరిస్తే అసలు తినేటప్పుడు దాహం వేయదు కదా. తినేటప్పుడు నీళ్లు తాగటం మంచి లక్షణం కాదు. మనం తిన్న ఆహారాన్ని అరిగించడానికి హైడ్రోక్లోరిక్ యాసిడ్ వస్తుంది, గ్యాస్ట్రిక్ జ్యూసెస్ వస్తాయి, అవన్నీ డైల్యూట్ అయిపోతాయి. అనేక రకాల ఎంజైమ్స్, కెమికల్ రియాక్షన్స్ జరుగుతుంటాయి. అవన్నీ కాన్సన్ట్రేటెడ్ ఫామ్లో ఫుడ్కి కలిసినప్పుడే ప్రాపర్ డైజెషన్ అవుతుంది. మనం తినేటప్పుడు నీళ్లు తాగేస్తే ఈ నీళ్ళన్నీ ఆ యాసిడ్స్ని, జ్యూసెస్ని డైల్యూట్ చేసి వీక్ చేసేస్తాయి, బలహీనం చేసేస్తాయి. వాటి శక్తి తగ్గిపోతుంది, వాటి పవర్ తగ్గుతుంది. కాబట్టి తినేటప్పుడు మీరు నీళ్లు తాగకూడదు అని చెప్తాను నేను. మరి తినేటప్పుడు దాహం వేయకూడదంటే మీరు ముందే నీళ్లు తాగండి. ఇప్పుడు టిఫిన్ తినాలి, టిఫిన్ తినడానికి ముందే నీళ్లు తాగేసేయండి బాగా. ఇక తినేటప్పుడు దాహం వేయదు. అందుకని ఉదయం పూట లేచిన వెంటనే 1.5 లీటర్ నీళ్లు తాగామనుకోండి, బాడీలో పుష్కలంగా వాటర్ ఉంది. టిఫిన్ తినేటప్పుడు దాహం వేయదు. నేను 2 సార్లు మోషన్కి వెళ్తే మంచిదంటా కాబట్టి ఉదయం పూట మొదటిసారి 1.5 లీటర్ నీళ్లు తాగి ఆలోచన ప్రేగుల మీద పెడతారు, కదలికలు వస్తే మోషన్ అయిపోతుంది. వ్యాయామాలు, పనులు 1 గంటన్నర 2 గంటలు చేసుకున్నాక ఏదో కార్యక్రమాలు అయ్యాక మళ్ళా 2వ 1.5 లీటర్ నీళ్లు తాగండి. అలా 2వ నీళ్లు తాగి మనసు పట్టా ప్రేగుల మీద పెట్టి మళ్ళా మోషన్ అవ్వడానికి ట్రై చేయండి. అలా చేస్తే మళ్ళీ చక్కగా మోషన్ అవుతుంది. ఇట్లా సెకండ్ టైం మోషన్ అయిపోయాక 2 సార్లు నీళ్లు తాగారు, ఈ నీళ్లు మీ లోపల 11-11:30 దాకా రిజర్వ్లో ఉంటాయి. 11:30 దాకా అసలు మీకు దాహం వేయదిక. ఉదయం 7:30-8 2వ తాగారు, 11:30-12 వరకు మీకు దాహం వేయదిక. అంటే అంత బాడీ వాటర్ రిజర్వ్లో ఉంచుకొని డిహైడ్రేషన్ లేకుండా, దాహం అనే వాంఛ లేకుండా చేస్తుంది. కాబట్టి అప్పుడు నీళ్లు తాగాం కాబట్టి టిఫిన్ తినేటప్పుడు దాహం వేయదు. భోజనం చేసేటప్పుడు దాహం వేయకూడదంటే ఆ సమయానికి ముందే నీళ్లు తాగేయాలి. అందుకని మనం టిఫిన్ తిన్న 2 గంటల దాకా నీళ్లు తాగొద్దన్నాం. 2 గంటల తర్వాత నుంచి మళ్ళీ లంచ్ తినేలోపు తాగే నీళ్ళని అంచెలంచెలుగా త్రాగండి అని నేను ఎప్పుడూ చెప్తుంటాను. అంటే ఉదయం 8:30కి టిఫిన్ చేశారండి, 10:30 వరకు నీళ్లు తాకండి. 10:30-11 కాడి నుంచి మీరు నీళ్లు తాగటం మొదలుపెట్టండి. 1 గ్లాస్ తాగండి, ఇంకో అరగంట గంట గడిచాక ఇంకో గ్లాస్ తాగండి, ఇంకో అరగంట గంట గడిచి ఇంకో గ్లాస్ తాగండి అని చెప్తాను. కానీ ఇక్కడ ఈరోజు చెప్పే ఈ అంశంలో విషయం ఏంటో తెలుసా? ఇలా అంచెలంచెలుగా అప్పుడో గ్లాస్, అప్పుడో అర గ్లాస్, అప్పుడో అర గ్లాస్, అప్పుడో గ్లాస్ తాగమంటే మీలో కొంతమంది టిఫిన్ తిన్న 2 గంటల తర్వాత తాగే నీరు కానీ, భోజనమైన 2 గంటల తర్వాత తాగే నీరు కానీ కొంచెం కొంచెం అంచెలంచెలుగా త్రాగకుండా ఒకేసారి ఎక్కువ తాగేస్తారు. అంటే పని అయిపోతుంది అన్నట్టు అన్నిసార్లు తాగటం కుదరదులని ఒకేసారి 1/2 లీటర్ నీళ్ళు తాగేస్తారు ఒక్కొక్కసారి కొంతమంది. తిన్న 2 గంటలు 3 గంటలు గడిచాక ఒక్కసారి లీటర్ నీళ్ళు తాగేస్తారు. రాజుగారు లీటర్ నీళ్ళు తాగమన్నారు కదా అని లీటర్ గుర్తుపెట్టుకున్నారు, కానీ లీటర్ ఒక్కసారి తాగమల్లా 4-5 ఇన్స్టాల్మెంట్లుగా తాగమన్నాను నేను. మరి నేను చెప్పినట్టు త్రాగితే లాభం ఏంటి? ఒకేసారి లీటర్ తాగితే నష్టం ఏంటి? అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఇందులో ఉండేవి మీకు చెప్పడం కోసమే ఈ విషయం. మీరు ఇక్కడ తిన్న 2 గంటల తర్వాత ఒక 1/2 గ్లాస్ తాగారనుకోండి, ఈ నీళ్లు పొట్టలో నుంచే బ్లడ్లోకి వెళ్తాయి, ప్రేగుల్లోకి వెళ్ళవు. ప్రేగుల్లో ఇంకా ఆహారం అరుగుతున్నది, అక్కడ రసాలు, డైజెస్టివ్ జ్యూసెస్ రకరకాలు కలుస్తున్నాయి. ఈ నీళ్లు మీకు బాడీకి ఉపయోగపడాలి. పొట్ట నుంచి డైరెక్ట్గా బ్లడ్లోకి 5 మినిట్స్ 10 మినిట్స్లో వెళ్ళిపోతాయి కొంచెం నీళ్ళు తాగితే. అదే మీరు ఎక్కువ నీళ్ళు తాగారనుకోండి, పొట్టలో నుంచి కొంచెం వెళతాయి, ప్రెషర్ ఎక్కువై కొన్ని నీళ్లు కిందకి మళ్ళీ చిన్న ప్రేగులోకి వచ్చేస్తాయి. చిన్న ప్రేగుల్లో ఆహారంతో కలిసిపోతాయి. ఆ నీళ్లు మన లోపలికి వెళ్ళవు, త్వరగా వెళ్ళవు, లేట్గా వెళతాయి. అదే పొట్ట ఖాళీగా ఉంది కాబట్టి పొట్టలో నుంచి డైరెక్ట్గా బ్లడ్లోకి వెళ్ళిపోతాయి. కొంచెం నీళ్ళు తాగితే ఒంటికి వెంటనే పట్టేస్తాయి అన్నమాట నీళ్లు.
వెంటనే మీకు కూలింగ్ ఇస్తాయి. అందుకని ఒక హాఫ్ గ్లాస్ తాగండి. ఇంకో అరగంట పోయాక ఇంకో హాఫ్ గ్లాసు తాగండి. ఇంకో హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్లో ఇంకో హాఫ్ గ్లాసు ముప్పావు గ్లాసు తాగండి. మళ్ళీ ఇంకో హాఫ్ అన్ అవర్ 1 అవర్కి ఇంకో హాఫ్ గ్లాస్ అట్ట తాగండి. మళ్ళీ లంచ్ చేసే 1:30 అనుకోండి, అప్పటి వరకు నీళ్ళని అట్లా తాగుతూ ఉండండి. ఇలా తాగితే అంచెలంచెలుగా నీళ్ళు బ్లడ్లోకి వెళ్ళి మీ బాడీ డీహైడ్రేట్ కాకుండా ఎండ నుంచి వాతావరణ పరిస్థితుల నుంచి రక్షించడానికి మీకు చక్కగా ఉపయోగపడుతుంది. తిన్న 2 గంటల తర్వాత ఒకేసారి లీటర్ నీళ్లు 30 లీటర్ 1/2 లీటర్ తాగేశారనుకోండి, పెద్ద గ్లాసులు ఉదయం తాగాం కదా ఒకేసారి ఎక్కువని ఇక్కడ తాగేస్తారు. ఉదయం అంటే ఖాళీ కడుపు. ఇప్పుడు ఇక్కడంటే ఆహారం ఉంది ప్రేగుల్లో. ఇంకా మీరు తిన్న 2 గంటల తర్వాత నీరు ఒకేసారి కనుక ఎక్కువ త్రాగితే ఏమవుతుందో తెలుసండి, ఈ నీళ్లు పొట్టలో పడి అక్కడి నుంచి కొంత పొట్ట పీల్చుకునే లోపే ఈ నీళ్లు చిన్న ప్రేగుల్లోకి వచ్చేస్తాయి. ఎక్కువ చిన్న ప్రేగులు అసలే ఆహారం ఉంది, ఈ నీళ్ళు ఇంకొచ్చేసరికి హెవీ అవుతుంది. ఈ ప్రెషర్ వెళ్ళి ప్రేగుల్లో ఉన్న ఆహారం ప్లస్ నీళ్ళ ప్రెషర్ వెళ్ళి డయాఫ్రమ్ మీద పడుతుంది. లంగ్స్ ప్రెషర్ గురై కొంచెం గాలి సరిగా వెళ్ళదు, హెవీగా అనిపిస్తుంది, భుక్తాయాసంగా అనిపిస్తుంది. అందుకని తిన్న 2 గంటల తర్వాత తాగే నీళ్ళు ఒకేసారి ఎక్కువ తాగితే పొట్ట హెవీగా అనిపిస్తుంది, భుక్తాయాసంగా ఉంటుంది, ఆయాసంగా అనిపించడం కామన్గా జరుగుతుంది అనమాట. ప్లస్ ఇంకొక నష్టం ఉంది. తిన్న 2 గంటల తర్వాత ఒకేసారి మీరు ఎక్కువ నీరు తాగారనుకోండి, ప్రెషర్కి ఆహారాలు సరిగా అరగకుండా ప్రేగుల్లో నుంచి కిందకు తోయబడతాయి ఈ ప్రెషర్కి. అందుకని అది కూడా మంచిది కాదు. కాబట్టి ఎప్పుడూ కూడా ఉదయం పూట మోషన్ అవ్వాలి కాబట్టి ఒకేసారి కడుపు నిండా లీటర్ పావు లీటర్న్నర నీళ్ళు తాగమన్నాం. అది మంచిది, ఖాళీ కడుపు మీద ఉన్నాం కాబట్టి మార్నింగ్ టైం మంచిది. టిఫిన్ తినేలోపు 2 సార్లు పావు లీటర్న్నర ఒకేసారి నీళ్లు తాగటం దోషం లేదు, మంచి హ్యాబిట్. కానీ తిన్న 2 గంటల తర్వాత తాగే నీళ్ళు ఎప్పుడు కూడా ప్రెషర్గా పడేటట్టు ఒకేసారి తాగకూడదు. అప్పుడు కొంచెం తాగితేనే మీకు భుక్తాయాసం ఉండదు, పొట్ట హెవీగా ఉండదు, ఇక్కడ కంజెషన్ ఏమి అట్లా టైట్గా అనిపించటం కానీ అట్లా ఏముండదు, ఆయాసంగా అనిపించదు, ఏ లక్షణాలు లేకుండా హాయిగా ఉంటుంది అనమాట. అందుకని తినేటప్పుడు నీళ్లు తాగకుండా తిన్న 2 గంటల తర్వాత నీళ్లు తాగటం మంచిది. ఆ నీళ్లు 2 గంటల తర్వాత తాగే నీళ్లు కూడా దశల వారీగా అంచెలంచెలుగా తాగటం మరీ మంచి అలవాటు. దీన్ని ఎప్పటికీ మరవకండి. ఈ లీటర్ నీళ్లు టిఫిన్ తిన్న లంచ్లోపు తాగుతాం సుమారుగా, లంచ్ తిన్న 2 గంటల నుంచి డిన్నర్లోపు 1 లీటర్ తాగుతాం. ఆ నీళ్ళని ఎప్పుడు కూడా ఇట్లా 3 ఇన్స్టాల్మెంట్లు 5 ఇన్స్టాల్మెంట్లో తాగాలని మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే మీకు హాయిగా ఉంటుంది. ఈ నీళ్లు వెళ్ళి మీ పొట్ట అంచుల్ని యాసిడ్ని వాష్ చేసి పొట్టలో మంట, ఎసిడిటీ ఇట్లాంటివి రాకుండా చక్కగా రక్షిస్తాయి అన్నమాట. అందుకని వాటర్ టెక్నిక్ ఇట్లా చేసి కనుక మీరు అప్లై చేస్తే చక్కటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఎంత కంఫర్ట్గానో మీకు ఉంటుంది. మరి ఎక్స్పీరియన్స్ చేసి చూడండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.